మీ నా మనందరి అంటే మనందరి ప్రార్థనలు ఫలించాయి. అందుకే నిమిష ప్రియ విడుదల కాబోతుందట. నిజంగానే మనమంతా ఒకరిని కంగ్రాచ్యులేట్ చేయాలి, ఒకరిని అభినందించాలి. ఆయన ఎవరో కాదు, ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్. ఎస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ అండ్ ఆర్టీవీ వ్యూవర్స్ తరపున, మీ అందరి తరపున నేను డాక్టర్ కే పాల్ గారిని అభినందిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీరు చేసినటువంటి కృషి ఫలితంగానే ఇప్పుడు నిమిష ప్రియ విడుదల కాబోతుందట. ఈ విషయాన్ని ఎవరో కాదు, ఏకంగా డాక్టర్ కే పాలే ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. ఒక వీడియోని విడుదల చేశారు. ఆయన సుమారుగా 2017 నుంచి జైలు జీవితం గడుపుతున్నటువంటి నిమిష ప్రియ ఉరి శిక్ష ఖరారైంది. 2025 జూలై 16న తనకి ఉరి శిక్ష కూడా విధించాల్సి ఉంది. కానీ కొన్ని గంటల ముందే విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెనీ ప్రామినెంట్ లీడర్స్ అండ్ మెయిన్లీ డాక్టర్ కే పాల్ ఆ ఉరి శిక్ష కూడా కొన్ని రోజుల పాటుగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు అక్కడున్నటువంటి బాధితుడు తలాల్ కుటుంబాన్ని కే పాల్ ఎమన్ హౌతీల ప్రభుత్వంతో మాట్లాడి, హౌతీల ప్రతినిధులతో మాట్లాడి, అక్కడి కుటుంబంతో కూడా చర్చించి ఆయన ఫైనల్గా నిమిష ప్రియకు సంబంధించినటువంటి ఉరి శిక్షను రద్దు చేయించాడట.